రీసెంట్‌గా వైరల్ అయిన గ్రోక్ ఏఐ బికినీ ట్రెండ్ చాలామంది నవ్వారు, చాలామంది ట్రోల్ చేశారు. గ్రోక్ విల్ స్పీక్ లైక్ ద ఇంటర్నెట్. ఈ స్టేట్మెంట్ చాలా పవర్ఫుల్. బాడీ రిలేటెడ్ జోక్స్ వేశారు, ఎడ్జీ సర్కాజం చేశారు. గ్రోక్ ఏం చేసిందో తెలుసా? గ్రోక్ ఎగ్జాక్ట్‌గా అదే ఇచ్చింది. టెక్నికల్లీ చూస్తే ఈ ఇష్యూ ఇంకా డేంజరస్. ఎందుకంటే గ్రోక్ డైరెక్ట్‌లీ ఇంటిగ్రేట్ అయింది ఎక్స్‌తో. ఒక్కసారి ఈ ఫోటోస్ చూడు. ఈ ఫొటోస్‌లో ఉన్న వాళ్ళు హాలీవుడ్ హీరోయిన్స్ కాదు, కింగ్ ఫిషర్ మోడల్స్ కాదు. నాలాగా ఒక సోషల్ మీడియా యాప్స్ యూజ్ చేస్తున్న ఒక సాధారణమైన ఆడపిల్లలు. ఏంటి షాక్ అయ్యావా? వీడియో ఫుల్‌గా చూడు, నీకే అర్థమవుతుంది. మనం ఏఐ గురించి మాట్లాడుకున్నప్పుడల్లా చాలా ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటాం. రోబోట్స్ గురించి మాట్లాడుకుంటాం, ఆటోమేషన్ గురించి మాట్లాడుకుంటాం, ఒక ఇన్నోవేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటాం, జాబ్స్ గురించి, హ్యుమానిటీ గురించి కూడా మాట్లాడుకుంటాం. కానీ మనం ఇవాళ మాట్లాడబోయే టాపిక్ మన డిజిటల్ కల్చర్ గురించి, మన ఇంటర్నెట్ కల్చర్ గురించి. నేను ఈ ఛానల్ పెట్టింది ఒక థింకింగ్ ఆడియన్స్ని క్రియేట్ చేయడం కోసం. నేను ఈ ఛానల్లో జియో పాలిటిక్స్ నుంచి కరెంట్ అఫైర్స్ వరకు దేశంలో కానీ ఇంటర్నేషనల్లో కానీ ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా దానిపైన 10 నిమిషాలు మీకు అర్థమయ్యే భాషలో మీ ముందు పెట్టేస్తా. నా దగ్గర నుంచి ఇలాంటి కంటెంట్ చూడాలంటే మీరు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేశారా? డన్. రీసెంట్గా వైరల్ అయిన గ్రోక్ ఏఐ బికినీ ట్రెండ్ చాలామందికి ఒక జోక్ లాగా అనిపించింది. చాలామంది నవ్వారు, చాలామంది ట్రోల్ చేశారు. కానీ చాలామందికి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. ఇది ఏఐ తప్ప లేదా మన తప్ప? ఈ వీడియోలో మనం గ్రోక్ ఏఐని మోక్ చేయడం కాదు, అలా అని మనం ఎలాన్ మస్క్ని ప్రైజ్ చేయడం కూడా కాదు. మనం ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ని ఫేస్ చేయబోతున్నాం. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్లో రియల్ విలన్ ఏఐ కాదు, రియల్ విలన్ మనం క్రియేట్ చేసిన సిస్టమ్. ఎక్స్ఏఐ లాంచ్ చేసిన గ్రోక్ ఏఐని ఎలాన్ మస్క్ ఒక డిఫరెంట్ విజన్తో ఇంట్రడ్యూస్ చేశారు. గ్రోక్ విల్ నాట్ బి పొటెన్షియలీ కరెక్ట్, గ్రోక్ విల్ నాట్ లై, గ్రోక్ విల్ బి ఎడ్జీ, గ్రోక్ విల్ స్పీక్ లైక్ ద ఇంటర్నెట్. ఈ స్టేట్మెంట్ చాలా పవర్ఫుల్. కానీ ఈ స్టేట్మెంట్లోని ఒక హిడెన్ డేంజర్ ఉంది. ఇంటర్నెట్ ఎలా ఉంటుంది? ఇంటర్నెట్ హానెస్టా లేదా ఇంటర్నెట్ లౌడా? ఇంటర్నెట్ ఇంటెలిజెంటా? ఇంటర్నెట్ ఇంపల్సివా లేదా ఇంటర్నెట్ బ్యాలెన్స్డా లేదా ఇంటర్నెట్ ఎక్స్ట్రీమా? ఈ క్వశ్చన్స్కి హానెస్ట్ ఆన్సర్స్ ఇస్తే గ్రోక్ ఫెయిల్యూర్ స్టార్ట్ అయిన పాయింట్ మనకు అక్కడే కనిపిస్తుంది. గ్రోక్ని డిజైన్ చేసినప్పుడు ఎక్స్ఏఐ టీమ్ గ్రోక్ని ఒక ట్రెడిషనల్ ఏఐ సిస్టమ్ లాగా కాకుండా, ఒక స్ట్రాంగ్ గార్డియల్స్ లేకుండా గ్రోక్ని ఒక ఫ్రీ వర్డ్లా వదిలేశారు. అదర్ ఏఐస్ కొన్ని వర్డ్స్ని సాఫ్టన్ చేస్తాయి, కొన్ని ప్రాంప్ట్స్ని బ్లాక్ చేస్తాయి, కొన్ని కాన్వర్జేషన్ని కొన్ని ఏఐస్ వాటిని రిస్ట్రిక్ట్ చేస్తుంది. కానీ గ్రోక్ ఏఐ అలా కాదు. గ్రోక్ ఏఐకి నేర్పిందల్లా ఒకటే, చెప్పిందల్లా ఒకటే, దుమ్ము దులిపే. బీ బోల్డ్, బీ ఫ్రీ, బీ ఎక్స్ప్రెసివ్. కానీ ఏఐకి తెలుసా బీ బోల్డ్ అంటే ఏంటో? ఏఐకి తెలుసా బీ ఫ్రీ అంటే ఏంటో? ఏఐకి ఏం అర్థమవుతుంది? హ్యూమన్ వాల్యూస్ గురించి. ఏఐకి రెస్పాన్సిబిలిటీ ఉండదు, ఏఐకి వాల్యూస్ ఉండవు, ఏఐకి అస్సలు మోరల్స్ ఉండవు. ఏఐకి తెలిసిందల్లా ఒకటే, డేటా కలెక్షన్. ఇప్పుడు మనం ఈ బికినీ ట్రెండ్కి వద్దాం. యూజర్స్ గ్రోక్ని సీరియస్గా క్వశ్చన్స్ అడిగారు. దే టెస్టెడ్ ఇట్స్ లిమిట్స్, దే ప్రొవోక్డ్ ఇట్, దే టీజ్డ్ ఇట్, దే పుష్డ్ ఇట్ టువర్డ్స్ సెక్షువల్ హ్యూమర్. బాడీ రిలేటెడ్ జోక్స్ వేశారు, ఎడ్జీ సర్కాజం చేశారు. గ్రోక్ ఏం చేసిందో తెలుసా? గ్రోక్ ఎగ్జాక్ట్గా అదే ఇచ్చింది. ఎందుకంటే గ్రోక్కి ట్రైనింగ్లో నేర్పించిన లెసన్ ఏంటంటే ఎంగేజ్మెంట్ ఈజ్ సక్సెస్. ఎంగేజ్మెంట్ అంటే లైక్స్, షేర్స్, స్క్రీన్ షాట్స్, వైరాలిటీ. గ్రోక్కి తెలుసు, గ్రోక్ షాక్ క్రియేట్ చేస్తే చాలు అటెన్షన్ ఆటోమేటిక్గా వస్తుంది. అటెన్షన్ వస్తే సక్సెస్ వచ్చినట్టే. ఈ లాజిక్ ఇది హ్యూమన్ లాజిక్ కాదు. అక్కడే మనకు ఒక అన్కంఫర్టబుల్ మిర్రర్ కనిపిస్తుంది. గ్రోక్ బికినీ జోక్స్ ఇన్వెంట్ చేయలేదు. గ్రోక్ మరి ఇంటర్నెట్లో ఆల్రెడీ ఉన్న జోక్స్ని రీమిక్స్ చేసింది. గ్రోక్ వల్గారిటీ క్రియేట్ చేయలేదు. గ్రోక్ మన డిజిటల్ కల్చర్లో ఆల్రెడీ నార్మలైజ్ అయిన వల్గారిటీని రిఫ్లెక్ట్ చేసింది. సో ఈ పాయింట్లో ఒకే క్వశ్చన్: ఏఐని మనం బ్లేమ్ చేయగలమా వెన్ ఏఐ ఈస్ ట్రైన్డ్ బై అస్? టెక్నికల్లీ చూస్తే ఈ ఫెయిల్యూర్ ఒక సింగిల్ బగ్ కాదు, ఇది సిస్టమ్ లెవెల్ ఫెయిల్యూర్. గ్రోక్లో ప్రాంప్ట్ మోడరేషన్ వీక్గా ఉంది, కాంటెక్స్ట్ అండర్స్టాండింగ్లో ఎథికల్ వెయిటింగ్ లేదు, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో ఎడ్జీ రెస్పాన్సెస్కి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఏఐకి మనం నేర్పించిందల్లా ఒకటే: ద మోర్ షాకింగ్ ఐ యామ్, ద మోర్ పీపుల్ విల్ టాక్ అబౌట్ మీ. సో ఇది మనం ఏఐకి నేర్పించిన లెసన్. సో గ్రోక్ ఇంటెలిజెంట్గా బిహేవ్ చేయలేదు అని చెప్పడం రాంగ్. ఎందుకంటే ఏఐకి నేర్పించిన లెసన్ ప్రకారమే అది బిహేవ్ చేస్తుంది. ఈ ఇష్యూ ఇంకా డేంజరస్. ఎందుకంటే గ్రోక్ డైరెక్ట్లీ ఇంటిగ్రేట్ అయింది ఎక్స్తో. ఎక్స్ ఆల్రెడీ ఒక హై ఎమోషనల్, పోలరైజ్డ్, సెక్షువలైజ్డ్, అవుట్రేజ్ డ్రివన్ ప్లాట్ఫామ్. రేట్ సేల్స్ ఉంటాయి, కాంట్రవర్సీ సేల్స్ ఉంటాయి, సెన్సేషనలిజం సేల్స్ ఉంటాయి. గ్రోక్ క్లాస్ రూమ్ ఏంటంటే అదే ఎక్స్ ఎకో సిస్టమ్. మీరు ఒక చైల్డ్ని డైలీ టాక్సిక్ ఎన్వైర్న్మెంట్లో పెంచితే పొలైట్ బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా? సో సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై అవుతుంది. ఏని నువ్వు ప్రాపర్గా ట్రైన్ చేయకపోతే అది ఇలాంటి అవుట్పుట్టే డెలివర్ చేస్తుంది.
ఏఐకి వరస్ట్ ఎక్స్పోజర్ ఎక్కువైంది, పాజిటివ్ ఎక్స్పోజర్ తక్కువైంది. రిజల్ట్ ఏఐ మొత్తం స్క్యూ అయిపోయింది. ఈ బికినీ ట్రెండ్ వైరల్ అయిన తర్వాత బ్యాక్‌లాష్ వచ్చింది. క్రిటిక్స్ చెప్పేది ఏంటంటే ఇర్రెస్పాన్సిబుల్ ఏఐ అన్నారు. కానీ ఏఐని సపోర్ట్ చేసేవారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నారు. కానీ ఈ డిబేట్‌లో మిస్ అయిన పాయింట్ ఏంటంటే ఫ్రీడమ్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ కయాస్‌ని క్రియేట్ చేస్తుంది. ఏఐకి ఫ్రీడమ్ ఇవ్వాలంటే ఫస్ట్ ఏఐకి రెస్పాన్సిబిలిటీ నేర్పియాలి. రెస్పాన్సిబిలిటీ అంటే సెన్సార్‌షిప్ కాదు. రెస్పాన్సిబిలిటీ అంటే కాంటెక్స్ట్, సెన్సిటివిటీ, ఒక లాంగ్ టర్మ్ స్టెబిలైజేషన్, ఒక లాంగ్ టర్మ్ అండర్‌స్టాండింగ్ ఉండాలి. ఇదంతా జరిగిన తర్వాత ఏఐ టీమ్ తర్వాత గార్డ్ రైల్స్‌ని టైటన్ చేశారు. ఎక్స్‌ప్లిసిట్ అవుట్‌పుట్స్‌ని రెడ్యూస్ చేశారు. కానీ డ్యామేజ్ జరిగిపోయింది. పబ్లిక్ మైండ్‌లో గ్రోక్ ఇమేజ్ మారిపోయింది. సీరియస్ ఏఐ నుంచి మీమ్ ఏఐగా ట్రాన్స్‌ఫర్ అయింది. ట్రస్ట్ బ్రేక్ అయితే టెక్నాలజీ రీబిల్డ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ట్రస్ట్ ఈజ్ నాట్ అబౌట్ కోడ్, ట్రస్ట్ ఈజ్ అబౌట్ పర్సెప్షన్. ఈ ఇష్యూ బయటకొచ్చిన తర్వాత చాలామంది చాలా డిబేట్స్ చేస్తున్నారు. అసలు ఫ్యూచర్‌లో ఏఐ ఎలా ఉండాలి? ఏఐ రెస్పాన్సిబుల్ ఉండాలా? లేదా ఫ్రీడమ్ ఉండాలా? ఏఐ బోల్డ్‌గా ఉండాలా? లేదా సేఫ్‌గా ఉండాలా? గ్రోక్ విషయంలో ప్రాబ్లమ్ ఫ్రీడమ్ కాదు. దానికి ఒక బ్యాలెన్స్ లేకపోవడం. ఎందుకంటే ఎమోషనల్లీ చూస్తే ఈ ఇన్సిడెంట్ మనకొక వార్నింగ్. ఏఐ మనం ఎలా ట్రీట్ చేస్తామో అలానే రిటర్న్ చేస్తుంది. ఏఐని ఎంటర్‌టైనర్ లాగా ట్రీట్ చేస్తే ఏఐ ఎంటర్‌టైనర్ లాగే బిహేవ్ చేస్తుంది. ఏఐని క్లౌన్ లాగా ట్రీట్ చేస్తే ఏఐ కూడా క్లౌన్ లాగే బిహేవ్ చేస్తుంది. కానీ రేపు ఏఐ మన కిడ్స్‌కి టీచర్ అవుతుంది. మన హెల్త్ డెసిషన్స్‌లో కీ రోల్ ప్లే చేస్తుంది. మన లీగల్ సిస్టమ్స్‌లో అసిస్ట్ అవుతుంది. అప్పుడు మనకున్నది ఒకటే ఒకటి. మనం మైండ్ సెట్ మెయింటైన్ చేయాల్సిందే. గ్రోక్ ఏఐ బికినీ ట్రెండ్ ఒక ఇంటర్నెట్ ఫెయిల్యూర్ కాదు. ఇది మన సొసైటీ ఫెయిల్యూర్. ఇది మన డిజిటల్ కల్చర్ ఫెయిల్యూర్. ఎందుకంటే ఇది మన ఎంగేజ్‌మెంట్స్ కోసం, లైక్స్ కోసం, షేర్స్ కోసం, రిటెన్షన్ కోసం ఒక హ్యూమన్ వాల్యూస్‌ని సాక్రిఫైస్ చేసిన మూమెంట్. ఏఐ మన కల్చర్‌ని రిప్రజెంట్ చేయదు. కానీ మన కల్చర్‌ని యాంప్లిఫై చేస్తుంది. ఇప్పుడు కానీ ఈ ఇష్యూని లైట్ తీసుకుంటే ఫ్యూచర్‌లో ఈ బిగ్గెస్ట్ డెకేడ్ బ్లండర్‌కి మనం రెడీ అవుతున్నట్టే. ఈ వీడియో ఎండ్‌లో ఒక సింపుల్ థాట్. ఏఐకి భయపడాల్సిన అవసరం లేదు. కానీ అలా అని ఏఐని కేర్‌లెస్‌గా వాడాల్సిన లగ్జరీ కూడా లేదు. టెక్నాలజీ న్యూట్రల్‌గా ఉంటుంది. యూజ్ చేసే మనుషులే రెస్పాన్సిబుల్ అయితే టెక్నాలజీ పవర్‌ఫుల్ టూల్ అవుతుంది. యూజ్ చేసే మనుషులు ఇర్రెస్పాన్సిబుల్ అయితే టెక్నాలజీ ఒక డేంజరస్ మిర్రర్‌లా మారుతుంది. సో మీ ఒపీనియన్స్ ఏఐ గురించి, గ్రోక్ గురించి కామెంట్స్‌లో చెప్పండి. కామెంట్స్‌లో డెఫినెట్‌గా డిబేట్ చేద్దాం. ఎందుకంటే ఏఐ అనేది ఒక ఫ్యూచర్ కోడ్ కాదు. ఏఐ అనేది మన ఫ్యూచర్ మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దిస్ ఈజ్ పృథ్వీరాజ్, కేఎన్ వర్క్స్ సైనింగ్ ఆఫ్.